హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మన ఇన్స్టా యూట్యూబ్ ఛానల్. సో టుడే వీడియోలో మనం క్లాస్ 10th తెలుగు ప్రజెంటేషన్ని ఎలా చేయాలో చూద్దాము. సో నేను న్యాచురల్గా తెలుగు ప్రజెంటేషన్ చేశాను అనమాట. నేను క్లాస్ 10thలో ఎలా అయితే పబ్లిక్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేశానో అలానే నేను మీకు ఇంకొక రఫ్ కాపీ ఉంది, అది చూపిస్తాను మీ అందరికీ. సో నాకు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో తెలుగులో 100 out of 100 వచ్చాయి. దానికి నేను స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఏం బిలీవ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్ వల్లే వచ్చాయి అని. సో మీరు కూడా ఈ విధంగా ప్రజెంట్ చేసి చూడండి. అండ్ ఈ ప్రజెంటేషన్ అనేది మీరు ప్రీ ఫైనల్స్ నుండి స్టార్ట్ చేయండి. మీకు ఇంకా ప్రీ ఫైనల్స్ అవ్వలేదు కదా, సో అక్కడ నుండి మీరు స్టార్ట్ చేస్తే మీ టీచర్స్ దగ్గర నుండి మీకంటూ కొన్ని ఒపీనియన్స్ తెలుస్తాయి. మీ టీచర్స్ ఇచ్చే సజెషన్స్ని ఫాలో అవుతూ పబ్లిక్ ఎగ్జామ్ రాయండి. అండ్ టుడే వీడియోలో మొత్తంగా మనము తెలుగు ప్రజెంటేషన్ చూద్దాము. అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో వచ్చే వీడియోస్లో కంటెంట్ కూడా వస్తుంది, సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సో ముందుగా ఈ వీడియోలో మనం క్లాస్ 10thలో తెలుగు పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము. సో వెల్కమ్ టు ఇట్స్ మన లర్నింగ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ఇయర్ నా 10th క్లాస్ తెలుగు పేపర్ అనమాట, తెలుగు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే మీకు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్. సో కాబట్టి మీరు ఈ పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ని ఫాలో అవ్వండి. సో మనకి పార్ట్ 1 ఉంటుంది. ఈ పార్ట్ 1లో ఫస్ట్ ఒక పోయం ఇస్తారు, దానికి ఆన్సర్స్ రాయాలి. అండ్ నెక్స్ట్ మనకి పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 అంటున్నాను, సెకండ్ రోమన్ ఉంటుంది. ఇందులో మనకు ఒక గద్యం ఇస్తారు, పరిచిత గద్యం. దీన్ని మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రామాయణంలోని కొన్ని వాక్యాలు ఇచ్చి అది ఏ కాండకి చెందినదో రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అపరిచిత గద్యం అంటే మనకి తెలియని ఒక ప్యాసేజ్ ఇస్తారు. సో ఈ 4 పార్ట్స్ అంతా కలిపి మనకి పార్ట్ 1లోకి వస్తుంది అనమాట. ఈ పార్ట్ 1 అంటే విభాగము 1లో మనకి ఒక పోయం ఉంటుంది, పరిచిత గద్యం, అపరిచిత గద్యం, తర్వాత మనకి రామాయణంలోని వాక్యాలు. వీటన్నిటికీ కలిపి 8 మార్క్స్, అలా 8 4s are 32 మార్క్స్కి మనకి ఈ రోమన్ అనేది ఉంటుంది. సో ఈ రోమన్ వైజ్ మనం ప్రజెంటేషన్ చూద్దాం ఒకసారి. అండ్ ఈ రోమన్లో మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ రోమన్లో ఎవరికైతే మార్క్స్ ఈజీగా వస్తాయో వాళ్ళకి నెక్స్ట్ రోమన్స్లో ఆటోమేటిక్గా ఈజీగా పడిపోతాయి అనమాట మార్క్స్ అనేవి. సో ఇక్కడంతా మనము పైనుంచి దాన్ని చూసి కింద ఆన్సర్స్ రాయడమే కాబట్టి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఏదైనా రోమన్ కొంచెం డిఫికల్ట్గా ఉంది అంటే అది రామాయణంలోని వాక్యాలు మాత్రమే. ఎందుకంటే మనం రామాయణం మొత్తం క్లియర్గా చదివి లైన్ టు లైన్ అర్థం చేసుకొని ఏ సంఘటన ఏ కాండలో జరిగిందో గుర్తున్నట్టయితే ఇక్కడ మ్యాక్సిమం స్కోరింగ్ వచ్చేస్తుంది. ఒకవేళ చిన్న మిస్టేక్ అయినప్పటికీ మనకి ఏమవుతుందంటే 2 మార్క్స్ ఈజీగా పోతాయన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క వాక్యానికి 2 మార్క్స్, అలా 4 వాక్యాలు ఉంటాయి, 4 2s 8 మార్క్స్ అనమాట. సో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రామాయణంకి సంబంధించిన దాంట్లో. సో ఒకసారి మీరు క్లారిటీగా చూడండి. ఈ ఫస్ట్ రోమన్లో ఉన్న ఈ 4 పార్ట్స్ని నేను ఎలా ఆన్సర్ చేశానో రియల్ ఎగ్జామ్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మనం ఎంత చదివినా ఆ ప్రజెంటేషన్లో మనం రాసేది, మనం ఆ ప్రజెంటేషన్ ఇచ్చేదే మ్యాటర్ అవుతుంది లాస్ట్కి. ఆ 1 hour మనం ఆ 2 hours ఆ 3 hours ఇచ్చేటువంటి ఆ పేపర్ రైటింగ్ కానివ్వండి, ఆ పేపర్లో రాసే ఆన్సర్సే మనకి వాల్యూడ్ అవుతాయి. మనం ఇన్ని రోజులు చదివిన దానికన్నా అది ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రజెంటేషన్ని డైరెక్ట్గా రాసి చూపిస్తున్నాను. నేను ఇది ఎలా చేశానంటే నా 10th ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు నేను ప్రాక్టీస్ చేశాను అనమాట, ఇలా రాసాను అని. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే నేను 10th ఎగ్జామ్ రాశాను. సో ఉంది నా దగ్గర ఆ పేపర్, మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇలా హెడింగ్ పెట్టాను, జవాబులు అని. అండ్ విభాగం 1. సో యాక్చువల్గా నేను ఇలానే రాశాను 10th లాస్ట్ ఫైనల్. ఓకే, సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. పేపర్ ప్రజెంటేషన్ వల్ల మంచి మార్క్స్ వస్తాయి. నాకు నిజంగా 100 out of 100 వచ్చాయి. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో మనకి మొత్తం ఫస్ట్ రోమన్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది పద్యం. సో నేను పద్యము అండ్ ఒక గద్యము ఒక పేజీలో అయిపోవాలనుకున్నాను. సో ఇలా ఒక పేజీలో రాసేసాను. ఇంకొకటి మనం పేపర్ కరెక్ట్ చేసే టీచర్స్ని అట్రాక్ట్ చేయాలంటే సో మనం మెయిన్ ఆన్సర్ని ఇలా అండర్లైన్ చేసేసేయండి. ఓకే, ఆ మెయిన్ ఆన్సర్ని మీరు అండర్లైన్ చేసినట్టయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా పేపర్ ఆ పెన్ అనేది ఇక్కడ పట్టుకెళ్ళిపోతుంది అనమాట, నీట్గా అయిపోతుంది కరెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రామాయణంలోని వాక్యాలు, అపరిచిత గద్యం నెక్స్ట్ పేజ్లో ఇలా. అంటే ఒక పేజ్లో 32 మార్క్స్ అనేది మీకు కవర్ అయిపోతుంది. సో అది మీరు జస్ట్ ఇంతవరకు రాయకండి, ఇది యుద్ధకాండలోనిది, అరణ్యకాండలోని, ఇలా లైన్గా రాయండి. ఈ వాక్యం రామాయణంలోని యుద్ధకాండలోనిది, అరణ్యకాండలోనిది, కిష్కింధకాండలోనిది, బాలకాండలోనిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అపరిచిత గద్యం ఇస్తారు కదా, అదనమాట. సో ఇలా ఒక పేజ్లో ఆ పార్ట్ మొత్తాన్ని ప్రజెంట్ చేయండి. ఇలా చేసినట్టయితే మీకు ఖచ్చితంగా సూపర్ మార్క్స్ వస్తాయి, ఖచ్చితంగా బిలీవ్ మీ. సో పార్ట్ 1 ఎలా ప్రజెంట్ చేయాలో చూసేసాను కదా, ఇప్పుడు పార్ట్ 2ని ఎలా ప్రజెంట్ చేయాలో చూద్దాం. సో పార్ట్ 2ని ఎలా ప్రజెంట్ చేయాలంటే మనకి విభాగం 2 అని ఉంటుంది. ఈ విభాగం 2లో మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఒక కవి గురించి ఉంటుంది, ఒక ప్రక్రియ గురించి ఉంటుంది, ఒక పాత్ర గురించి ఉంటుంది. ఇవి ఫిక్స్. 5th క్వశ్చన్ అనేది ఒక కవి గురించి వస్తుంది, 6th క్వశ్చన్ వచ్చేసి ఒక ప్రక్రియ గురించి వస్తుంది, 10th క్వశ్చన్ అనేది ఒక పాత్ర గురించి వస్తుంది. సో నేను ఏం చేశానంటే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కటి మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ 1 4 మార్క్స్ కాబట్టి నేను ఒక్కొక్క క్వశ్చన్ని ఒక పేజ్కి ఇటు సైడ్ మొత్తం రాశాను. ఇంకొక క్వశ్చన్ని అటు సైడ్ మొత్తం, ఇంకొక క్వశ్చన్ ఇటు సైడ్ మొత్తం రాశారనమాట. అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీ అందరికీ. సో ఖచ్చితంగా మీరు ఇలానే ప్రజెంట్ చేయండి. 4 మార్క్స్కి జస్ట్ ఈ 1 సైడ్ ఫిల్ అవుతే చాలు.
ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. మళ్ళీ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో మనం ఇలా ఉండకూడదు, టైం అయిపోయిందని ఈ క్వశ్చన్ వదిలేసి వచ్చినట్టు ఉంటే మనం చదివింది మొత్తం వేస్టే కదా. సో కాబట్టి జస్ట్ 4 మార్క్స్కి 1 పేజ్ ఎనఫ్, అది కూడా 1 సైడ్ ఎనఫ్, చాలు, ఇంకా అవసరం లేదు. సో ఇందాక పార్ట్ 1 కదా, ఇది అయిపోయింది. అండ్ ఎంత ప్లేస్ ఉన్నా మనకు అనవసరం, వదిలేసేయండి. ఆ ప్లేస్తో మనకి నో నీడ్. సో ఆ ప్లేస్ని అలా వదిలేయండి. ఇలా మార్జిన్తో కొట్టేసాను అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా కొట్టేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 విభాగం 2 పెట్టేస్తాము. సో ఇందులో ఆ రోమన్ నేమ్, ఇక్కడ ఏంటి, ఈ రోమన్ నేమ్ ఏం మెన్షన్ చేయలేదు నేను, ఇక్కడ మెన్షన్ చేశాను. సో వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో 5th క్వశ్చన్ మొత్తం ఒక సైడ్, ఇదంతా చూసేసి 4 మార్క్స్ ఎనఫ్. మీరు పేజెస్ రాయాల్సిన అవసరం లేదు. పేజెస్ రాస్తేనే మార్క్స్ వస్తాయి అనేది ఇట్స్ లైక్ ఎ మిత్. సో నాట్ అ వ్యాలిడ్ రీజన్ అనమాట మార్క్స్ రాకపోవడానికి పేజెస్ రాయలేదని. సో కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓవర్ దెన్ ఫిలిప్పింగ్ మోర్ అండ్ మోర్ పేజెస్. ఓకే, సో ఇలా కవి పరిచయం ఇస్తారు కదా నేను చెప్పినట్టుగా. సో కవి పరిచయం ఇచ్చేటప్పుడు పారాగ్రాఫ్లో రాయొద్దు. కవి పరిచయాన్ని ఎప్పుడు ఇలా రాయండి. కవి పేరేంటి, జన్మించిన సంవత్సరం, తల్లిదండ్రులు ఎవరు, రచనలు ఏంటి, జన్మించిన స్థలం ఏంటి, బహుమతులు ఏమొచ్చాయి, పురస్కారాలు ఏమొచ్చాయి, మరణించిన సంవత్సరం ఏంటి, స్వీకరించిన పుస్తకం ఏంటి. అంటే ఈ యొక్క యుద్ధ విజేత కవి గురించి ఇచ్చారు కాబట్టి అప్పుడు ఆ యుద్ధ విజేత అనేటువంటి లెసన్ ఎక్కడి నుండి స్వీకరించారు అలా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను ఏం చెప్పాను, నెక్స్ట్ అనేది మనకి వ్యాసం ప్రక్రియ, అంటే ఏదో ఒక ప్రక్రియ గురించి ఇస్తారు మాకు ఆ టైంలో. సో ఆ టైంలో నాటకం ప్రక్రియ ఇచ్చారు రియల్ ఫైనల్ ఎగ్జామ్లో. ఇది మోడల్ పేపర్ చూసి నేను ఎగ్జామ్ రాస్తాను కాబట్టి వ్యాసం ప్రక్రియ ఉంది. మోడల్ పేపర్లో ఇక్కడ యుద్ధ విజేత కవి గురించి ఇచ్చారు. సో రియల్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా యుద్ధ విజేత కవి గురించి వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ ఇలానే రాశాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా కవి గురించి రాస్తున్నప్పుడు డైరెక్ట్గా కవి ఎలా పెట్టి రాయొద్దు. ఆ లెసన్ పేరు ఏంటి, యుద్ధ విజేత అని పాఠం రాసిన కవి వీరు, సో వీరు అని పెట్టేసి వారి పేరు రాసేసి కవి గురించి రాయండి. అండ్ నెక్స్ట్ మనకి ప్రక్రియ ఇస్తారు కదా, సో ప్రక్రియ కూడా అంతే. సో ప్రక్రియ అని ఇలా హెడ్డింగ్ పెట్టేయండి. సేమ్ ఇలా నేను చూసారా ఇలా హైలైట్ చేశాను, నిజంగానే పబ్లిక్లో కూడా చేశాను. అండ్ వ్యాసం ప్రక్రియ అంటే ఏంటో రాసేసి మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేసేయండి. తర్వాత పాత్ర విషయంలో కూడా ఇంకొకటి, డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ మందర పాత్ర ఇచ్చారనుకోండి, మనకి మందర గురించి తెలుసు కదా అని మనం మొత్తం మందర గురించి ఇంకా పేజీలు రాసేయకూడదు. 1 పేజ్ చాలు. అందులో కూడా సగం అనేది మనం కొంచెం రామాయణం గురించి రాస్తే బాగుంటుంది. ఇది మా తెలుగు సార్ కూడా అడ్వైస్ ఇచ్చిన టిప్ అనమాట మా క్లాస్ వాళ్ళందరికీ. సో ఆ టిప్ని మీకు కూడా చెప్తున్నాను. మహాకావ్యం రామాయణం, ఆది కావ్యం రామాయణం కనుక ఆది కవిగా కీర్తి పొందుతున్నారు వాల్మీకి గారు. రామాయణంలో ఎన్నో గొప్ప మరియు ప్రముఖమైన పాత్రలు ఉన్నాయి, కానీ అందులో రామాయణాన్ని మలుపు తిప్పిన పాత్ర ఎవరు అంటే మందర పాత్ర. ఇలా మందరాన్ని పాత్రను పెట్టి ఆమె గురించి మొత్తం రాయాలన్నమాట. సో 1 పేజ్ ఎనఫ్. సో ఇలా మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు నేను చెప్పిన విధంగా రాస్తుంటే మీకు ఏమర్థమైంది, ఇలా 1 పేజ్ రాస్తుంటే 4 మార్క్స్ వస్తున్నాయి. అలానే ఇలా ప్లస్ ఇలా బ్యాక్ సైడ్ రాస్తే ఎన్ని వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి కదా. సో 8 మార్క్స్ క్వశ్చన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాము. సో ఇవన్నీ ఒక పేజ్, ఈ పేజ్లో రాసేస్తాం. ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అంటే మొత్తం 3 ఇస్తారు. సో నేను ఎలా చెప్తున్నానంటే 8 మార్క్స్ ఎప్పుడైనా ఒకరికి అట్రాక్ట్ చేయాలి క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్వి ఇటు ఉండాలి. టీచర్స్ అయినా ఎవరైనా ఇక్కడ హాఫ్ ఆన్సర్ అంటే ఈ పేజ్ మొత్తం ఉండి ఇలా చూసేదానికన్నా ఒకే వ్యూలో వాళ్ళు ఆ పేపర్ మీద కన్ను వేయంగానే ఇటు 8 మార్క్స్ కనిపిస్తే చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి నేను తిప్పుతూ వెళ్తాను, ఒకసారి చూడండి పేపర్ ప్రెజెంటేషన్ కూడా. సో ఇలా ఫస్ట్ మొత్తం 1 పేజ్లో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ, అండ్ ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ, అండ్ ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ, అండ్ ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఇదంతా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ నుండి ఇంతవరకు. సో 10th పబ్లిక్లో కూడా ఇంత రాస్తే సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ రాయాల్సిన అవసరమే లేదు. ఎక్కువ రాస్తే మార్క్స్ రావు. సో కంటెంట్ రాస్తేనే మార్క్స్ వస్తాయి. సో మాకు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పాఠం పేరు, కవి ఎవరో చెప్పాలన్నమాట. చెప్పిన తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిన దాన్ని మీరు ఆన్సర్గా రాసేయొద్దు. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ రాసేయొద్దు. ఆ కవి పరిచయం రాయండి. మనము చాలా కవులు చదువుతూ ఉంటాం, మెయిన్లీ మనం పద్య భాగంలోని కవులే చదువుతాం, ఎందుకంటే అవే ఇస్తారు కాబట్టి. సో మ్యాక్సిమం ఇక్కడ మనకి ఇచ్చే క్వశ్చన్లో కవులు చదువుంటాం కదా. సో కాబట్టి మనం ప్రతి కవిని యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ లెసన్ రాగానే ఆ కవి గురించి కొంచెం రాసినట్టయితే వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ వస్తుందన్నమాట. వాళ్ళకి అదంతా తెలుసు, వాళ్ళు ఎవరై ఉన్నారు. ఇలా మనం కవి పరిచయం రాశాను నేను కూడా. ఇలా రాసిన తర్వాత ఇలా రాయండి. ఇలా పారాగ్రాఫ్స్లో రాసినట్టయితే మీకు బాగా మార్క్స్ పడతాయి అనమాట. సో ఇది నేను 10th ఫైనల్లో ఇలానే రాశాను. సో మా సార్ ఇచ్చిన టిప్ అనమాట. లైక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది ఒక పారాగ్రాఫ్, మరి ఇదే లైన్లో మళ్ళీ ఇక్కడ అనమాట. మళ్ళీ చూడండి స్టార్ట్ చేసిన అన్నీ ఒకే లైన్లో రావాలి. ఇలా మీరు ఇంకా బాగా రాయండి, ఇంకా మంచిగా ప్రజెంటేషన్ చేయండి. సో ఓకేనా. ఇంకా మీకు ఏమైనా మంచి ఐడియాస్ వస్తే ఇంప్లిమెంట్ చేయండి విత్ యువర్ టీచర్స్ హెల్ప్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి. అంటే టీచర్స్ని అడగండి, మ్యామ్ ఇలా చేయవచ్చా చేయకూడదా అని. అడిగిన తర్వాతే చేయండి, ఓకేనా. సో ఇలా ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఇది నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇలా.
ఇక్కడ చూడండి, పాఠం పేరు ఇంపార్టెంట్, కవి పేరు ఇంపార్టెంట్. పాఠం పేరు రామాయణం, వాల్మీకి గారు. రామాయణంకి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇలా రామాయణం గురించి కొంచెం ముందు రాయాలి, అక్కడ కవి గురించి రాయాలి. రామాయణం కవి గురించి ఏంటి ఆది కవి ఎవరు, ఇలా రాసేసి రామాయణం గురించి నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ డిప్ మెయిన్గా చెప్పింది ఎందుకంటే ఇటు ఉండాలి అనేది. చాలామంది లేఖ రాస్తారు, లేఖకి 1 పేజ్ రాస్తే మార్క్స్ రావు. సో మనం లేఖ ఏంటి ఎప్పుడైనా ఇక్కడ వరకు రాసేస్తాం, మళ్ళీ బ్యాక్ తిప్పాలంటే లేఖలు లాంటివి అస్సలు బాగోవు. సో కాబట్టి లేఖ కోసం అనేది నేను ఇలా తీసుకున్నాను అనమాట. 8 మార్క్స్ అనేది ఇలానే తీసుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మంచి మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనము లేఖ రాస్తాం కదా, సో లేఖ అనేది ఇలా ఉంటే బాగుంటుంది. సో ఎందుకు లేఖ ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఈజీగా అర్థమైపోతుంది కదా. అదే ఒకవేళ ఇది కానీ నేను ఇక్కడ ముందు రాశాను అనుకోండి, ఇక్కడ ఇలా తిప్పుకున్నప్పుడు ఈ పార్ట్ ఇక్కడ వస్తుంది కదా, సో అప్పుడు అంత బాగోదు, నీట్గా ఉండదు. సో ఇలా రాయండి. సో లేఖను కూడా ఇలానే ప్రజెంటేషన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ అండ్ మెయిన్ ఈజీగా స్కోర్ చేసే పార్ట్ గ్రామర్ పార్ట్. సో పార్ట్ 3లో మనకి గ్రామర్ ఉంటుంది. సో మీకు నిజంగా చెప్తున్నాను కదా, గ్రామర్ అనేది చాలా ఈజీ ఇక్కడ. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను గ్రామర్ పార్ట్ కూడా మీకు చెప్పడానికి ఈజీ వేలో. సో కానీ కొన్ని వరకు మాత్రం మీరే చదవాల్సి ఉంటుంది. లైక్ మనకి వాటి యొక్క అర్థాలు ఏంటి, వ్యతిరేక అర్థాలు ఏంటి, ఇలాంటివన్నీ మీరు చదవాలి మ్యాక్సిమం. ఓకేనా? అంటే పర్యాయ పదాలు ఏంటి, సంయుక్త పదాలు సమ్ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు చదివితే మెయిన్ 2 మార్క్స్ ఉన్న గ్రామర్ పార్ట్స్ అని చెప్పడానికి ట్రై చేస్తాను. సో గ్రామర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాక ఇది క్లారిటీగా నీట్గా రాయాలి, అప్పుడే మనకి మంచిగా స్కోర్ వస్తుంది. ఓకే, సో ఇలా ఉంటుంది మనకి. సో ఇలా వెళ్తాం కదా, సో చూసేసారు కదా, ఇదంతా ఇలా ప్రజెంటే చేయండి మీరు ఖచ్చితంగా. సో ఇప్పుడు గ్రామర్ పార్ట్ చూద్దాం. సో మీకు 24 పేజెస్ ఉన్న బుక్లెట్ ఇస్తారు, అది గుర్తుంచుకోండి. సో ఇలా రాయండి, విభాగం 3 పెట్టేసి ఇలా నీట్గా ఒక్కొక్క ఆన్సర్కి మన గ్యాప్ ఏ అండ్ బి ఉంటుంది, అందులో ఆ ఉంటుంది. సో సబ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా ప్రజెంటేషన్ చేయండి. ఇది వరకు మీ చాయిస్ అనమాట, ఎలా చేసినా క్లారిటీగా కనిపించాలి వాళ్ళకి. ఓకే, సో మీకు ఇష్టమైతే ద ఎండ్ అని పెట్టండి, లేదంటే నథింగ్ టు వరీ. ఇలా మనం రాసినట్టయితే ఒకవేళ మనం మిస్టేక్గా రాసారనిపిస్తే ఆ మిస్టేక్ని క్లియర్ చేసేసేయండి, క్లియర్ చేసేసి పక్కన రాయండి. ఓకే, ఇలా క్లియర్ చేసి ఇలా పక్కన రాయండి, అది మొత్తం తీసేసి పక్కన రాయండి. అలా రాస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఇక్కడే ఇలానే ఉందనుకోండి, ఏం రాశారని అక్కడ అర్థం అవ్వట్లేదు కదా మనకు కూడా. సో అందుకని ఇలా రాయండి. సో ఇలా ప్రజెంటేషన్ చేయండి, నా మాట విని ఖచ్చితంగా గుడ్ మార్క్స్ వస్తాయి మీ అందరికీ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 10th ఎగ్జామ్స్. సో ఖచ్చితంగా ఈ ఛానల్ నుండి ఎంతో కొంత హెల్ప్ అయితే మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఆల్.